పోలీస్ ఎవరైనా సరే అక్రమంగా అరెస్ట్ చేసి అంటే ఇవాళ అరెస్ట్ చేస్తారో 4-5 రోజుల పాటు పోలీస్ స్టేషన్లోంచి వాళ్ళని కొట్టి ఆ తర్వాత తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయడం. ఈలోపు కూడా వీళ్ళు ఇంటి కుటుంబ సభ్యులు కనుక పోరాడితే లేకపోతే అది కూడా లేదు. ఒకప్పుడు అట్లాంటి దాంట్లో అసలు పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళడమే అరాచకం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా చేసుకొస్తున్నారు. ఈ దశలో కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి ఆ సీసీ క్యామ్ ఫుటేజీలు అడుగుతున్నాయి. అడిగిన ప్రతిసారి ఆ సీసీ క్యామ్స్ పనిచేయట్లేదని పోలీసులు చెప్తున్నారు. ఎందుకు పనిచేయట్లేదంటే కోతొచ్చి పీకింది, పిల్లొచ్చి లాగింది, దానివల్ల పనిచేయట్లేదు అన్నటువంటి. ఇప్పుడు ఓవరాల్గా అసలు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఇది పోలీస్ స్టేషన్లు జైళ్ళని దారిలో పెట్టడానికి, అక్కడ ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండడానికి ఇప్పుడు హైకోర్టు ఏం ఆదేశించిందంటే ఒక ఐటీ అధికారి ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయనకి ఒక రిపోర్టు మొత్తం పోలీసులంతా కలిపి సబ్మిట్ చేయండి. ప్రతి డిఎస్పీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఎన్నైతే ఉన్నాయో ఆయా పోలీస్ స్టేషన్లు అన్నింటిలో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, ఈ సీసీ కెమెరాలు పెట్టమంటే ఏ రిసెప్షన్ దగ్గర పెట్టారా, టోటల్గా లాకప్ కనిపించాలి అక్కడ, అట్లాగే లోపల ఉండాలి సీసీ క్యామ్స్, అట్లాగే ఏడాది పాటు ఆ స్టోరేజ్ ఉండాలి. ఇట్లాంటి సిస్టమ్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ డిఎస్పీలు నివేదిక తయారు చేసి ఈ ఐటీ అధికారికి ఇస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసి ఎక్కడెక్కడైతే లేవో అక్కడ ఏర్పాటు చేయాలి. జైళ్ళల్లోనూ ఉండాలి, అట్లాగే పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఇదంతా నివేదిక ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు.